వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక మ్యాగజైన్కి సంబంధించి ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఏదైతే ఉందో దాని మీద నారా లోకేష్ మెయిన్ స్టోరీని దాని వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఫ్రంట్ పేజ్ మీద ఆయన ఫోటో వేశారు. ఒక 2 రోజుల క్రితం జరిగింది. ఆంధ్రాస్ రైజింగ్ స్టార్, హౌ నారా లోకేష్ ఈజ్ ఎంపవరింగ్ ద స్టేట్స్ నెక్స్ట్ చాప్టర్ అన్న ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఒక స్టోరీ వేశారు. ఆ స్టోరీకి సంబంధించినటువంటి ఒక ఫేక్ ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ప్రచారాలు ఎలా తీసుకుంటున్నారో అన్న కాన్సెప్ట్లోకి వెళ్తే, సరే ఇక్కడ లొకేషన్ టార్గెట్ చేసినట్టుగానే తెలుస్తుంది స్పష్టంగా. ఆ పేరు రావడం ఇష్టం లేదో, పేరు వస్తుందని ఇంకోటో తెలియదు. ఇక్కడ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఫ్రంట్ పేజ్లో ఎప్పుడన్నా ఇలా వచ్చిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, ఆయన విధానాలని సమర్థించేది సాక్షి వాళ్ళు తప్ప ఇంకెవరు ఉంటారు? లేదు ఆయనకి ఉన్నటువంటి ఇంకొంత మీడియా కావచ్చు, మిగతావి కావచ్చు. నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, ఆయన విధానాల మీద వచ్చినటువంటి విమర్శలు ఇవన్నీ కూడా పక్కన పెడుతూ ఇప్పుడు నారా లోకేష్కి వస్తున్నటువంటి ఈ గుర్తింపును చూసి ఇక్కడ ఇంకో ఫేక్ ప్రచారం మొదలుపెట్టేశారు. సో ఫార్చ్యూన్ ఇండియాలో చాలా ప్రత్యేకమైనటువంటి కథనం వచ్చింది. అయితే ఈ కథనాన్ని ప్రభుత్వం రాయించిందిట. అందుకని ₹1 కోటి పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేసేసిందని చెప్పి వైసీపీలో సోషల్ మీడియాలో ఒక జీవోని వైరల్ చేస్తున్నారు. మరి ఆ జీవో ఏంటి? ఆ జీవో అసలు కథ ఏంటి? ఆ జీవో ఇచ్చింది 18/1/2026. ఆ జీవోకి ఫార్చ్యూన్ ఇండియాకి అసలు సంబంధమే లేదు. సో వైసీపీ ప్రచారం చేస్తున్న జీవోకి ఈ ఫార్చ్యూన్కి ఏమైనా ఉందా అంటే లేదనేది ఇక్కడ చెప్తోంది. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, వాటిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు, క్యాంపెయిన్ చేసేందుకు సిఎన్బిసి టీవీ అంటే న్యూస్ 18 ఇది ఉంది కదా, నెట్వర్క్ 18 వాళ్లతో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ₹1 కోటి చెల్లించారు. సో ఆ జీవోలో ఉన్నటువంటి ఆదేశాలు దానికి సంబంధించింది, సిఎన్బిసి నెట్వర్క్ 18 టీవీ వాళ్ళకి సంబంధించినటువంటిది ఆ జీవో. బట్ దానికి ఫార్చ్యూన్కి అసలు సంబంధం లేకపోయినా సరే ఇక్కడ ఫార్చ్యూన్కే పెట్టేసి లోకేష్ ₹1 కోటితో ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది కాస్త కనీసం విచక్షణతో చూసినా కూడా విషయం అనేది అర్థమవుతుంది. జీవో ఎలా ఉంది అనేది. అలాగే సిఎన్బిసి టీవీ ఏంటి, ఫార్చ్యూన్ ఇండియా అంటే ఏంటి అనేది. ఈ రెండు కూడా 2 వేరు మీడియా సంస్థలు, 2 డిఫరెంట్ జానర్స్ ఇవి. జీవో ఒక నెంబరు, తేదీ తీసుకొని ఈ డిఫరెంట్ డేట్ తీసుకొని దానికి ఇంకొక డేట్ యాడ్ చేసేసి ఫార్చ్యూన్ అని పెట్టేసి ఇదిగో దీనికే ₹1 కోటి పెట్టేశారు. లోకేష్ కోసం ₹1 కోటి ఖర్చు చేశారు. మరి తప్పుడు ప్రచారం కాకపోతే ఏమవుతుంది? పోనీ ఇది ఏమైనా విమర్శ కాదు, వాస్తవాల్ని వక్రీకరించేసే నెరేటివ్. ఇక్కడ ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసేటువంటి ఒక కార్యక్రమం. మరి అప్పట్లో మనం ఎన్ని జీవోలు ఇచ్చాము, ఎన్ని ప్రకటనలు ఇచ్చాము, ఎన్ని ₹1 కోట్ల ఇచ్చాము అనేటువంటిది జీవీ రెడ్డి గారిని అడిగితే చెప్తారు కదా, డీటెయిల్స్ డేట్తో సహా ఎన్ని ₹1 కోట్ల ముడుపులు ఇన్ ద సెన్స్ సొంత మీడియా సంస్థకి ఏ విధంగా అప్పనంగా కట్టబెట్టారనేది. అలాగే అప్పట్లో ఇంకొక టైమ్స్ వాళ్ళతో అనుకుంటా, టైమ్స్ నెట్వర్క్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళతోటి ₹8 కోట్ల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళకి ₹8 కోట్ల వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏం చేశారని అభివృద్ధి అగ్రిమెంట్ చేసుకొని 8 కోట్లు సమర్పించడానికి? జగన్మోహన్ రెడ్డి మీద పాజిటివ్ ఇది వేయాలి, నెగిటివ్ న్యూస్ ఏది వచ్చినా దాంట్లో ఖండించాలి. ఇది ఒక్కటే తప్ప స్టేట్ డెవలప్మెంట్ ఏం చేపించారని చెప్పి అందులో చెప్పడం. అంటే ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళు చేస్తేనేమో పర్వాలేదు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటే తప్పైపోయింది. రాష్ట్రానికి కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఏపీని పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రానికి ప్రపంచానికి పరిచయం చేయాలి. ముందుగా ఆ 5 ఏళ్ల పాటు భరించినటువంటి పెయిన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి పెట్టుబడులు పెట్టడం కోసం ఇన్వెస్టర్స్కి ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేయాలి. దానికి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి సింగిల్ విండో పర్మిషన్స్ ఇస్తున్నారు, ఎలాగా ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ క్యాంపెయినింగ్ కమ్యూనికేషన్ అనేది ఉంది, రిలేషన్స్ అనేది ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలంటే అంతర్జాతీయ మీడియాతోటి చేయించాలి. సో దానికి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలతోటి టైఅప్ పెట్టుకొని ప్రచార భాగస్వాములుగా చేసుకోవడం అనేది అది ప్రభుత్వ విధానం. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఏదో మంత్రి ఇమేజ్ కోసం ప్రజాధనం ఖర్చు చేశారంటూ కథలడం అంటే అది రాజకీయ ప్రచారానికి పరాకాష్ట. ఎందుకంటే గతంలో చూసాంగా 2014-19లో కూడా చిన్నబాబు చిరుతింటికి 25 లక్షలు అని చెప్పనేసారు. అప్పుడు కూడా సిఐఐ సమిట్ జరిగింది వైజాగ్లో.
సిఐ సమిట్లో వచ్చినటువంటి డిగ్నటరీస్కి అలాగే ఫారెన్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరికీ కూడా అయినటువంటి ఖర్చు 25 లక్షలు అక్కడ దానికి సంబంధించి ప్రోగ్రామ్ మొత్తానికి అయితే అది చిన్నబాబు చిరుతిళ్ళు డ్రై ఫ్రూట్స్కి వీటికి కలిపి మొత్తం అంతా 25 లక్షలు లోకేష్ ఒక్కడే తినేశాడు అని చెప్పని పెద్ద హెడ్డింగ్ పెట్టేశారు. ఇప్పుడు పరువు నష్టం దావా దాని మీద నడుస్తుంది కదా 100 కోట్లకి సాక్షి మీదే. ఇప్పుడు చూస్తేనేమో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేశారు ఇక్కడ ప్రచారానికి అని. ఒక ఫేక్ నెరేటివ్ తప్పితే ఇంకొకటేం లేదు. ఇక్కడ ప్రభుత్వ విధానాలను విమర్శించవచ్చు, తప్పలేదు. ఖర్చు మీద ప్రశ్నించవచ్చు, ఒప్పందం ఎందుకు చేసుకున్నారని అడగాలి, చెల్లింపులు సమంజసమా కాదా అనేది చర్చించాలి. దాని టారిఫ్లు ఏంటి, ఫార్చ్యూన్లోనో లేదంటే సిఎన్బిసిలోనో ఇంకో దాంట్లోనో ఒకవేళ ప్రకటనలు ప్రభుత్వం ఇవ్వాలి, క్యాంపెయిన్ ఏదైనా నడిపించాలి అంటే దానికి ఉన్నటువంటి టారిఫ్ ఏంటి, మీరు వాళ్ళకి ఒప్పందాలు ఏంటి, ఒప్పందం తర్వాత ఇచ్చినటువంటి జియో ఏంటి అనేది అడగాలి. అవేమీ లేదు. అవేం లేకుండా ఇక్కడ లోకేష్ గురించి ఫార్చ్యూన్ వాళ్ళు అందులో వేశారు అనగానే ఇమీడియట్గా 1 కోటి రూపాయలు దానికి చెల్లించేశారు అంటే ఎలాగా నమ్మాలి? అది పోనీ ఆధారాలు ఉన్నాయా? పోనీ దానికి సంబంధించిన జీవో ఏమైనా ఉందా? ఇప్పుడు ఇచ్చిన జీవో దానికి సంబంధించింది కాదు, ఇంకో జీవో ఉంటుంది పెట్టండి, పోనీ అప్పుడన్నా నమ్మొచ్చు. కానీ అది కూడా లేదు. ఒక సంస్థకి సంబంధించినటువంటి జీవోని ఇంకో దానికి ఆపాదించేసి దాన్ని తప్పుడు ప్రచారం చేయడం అంటే ఇది ప్రశ్నించడం కాదు, దిగజారిపోవడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. సో ఇదే వైసీపీ రాజకీయాలకి కొత్త ఫార్ములా. వాళ్ళ సోషల్ మీడియాలో కొత్త ఫార్ములా అంటే కొత్త అని చెప్పడానికి కూడా లేదు, పాత ఫార్ములాని ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫార్ములాని ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా నడిపిస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. అంటే ఇక్కడ లోకేష్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే వీళ్ళు సహించలేరు, పెట్టుబడులు వచ్చినా వీళ్ళు ఏమీ ఆపలేరు. అందుకే ఈ జీవోలు పట్టుకొని ఫేక్ నెరేటివ్లు సృష్టిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ కూడా ఇదే చెప్పింది చాలా క్లియర్గా. గవర్నమెంట్కి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేయడం, నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం. ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ పాత మాటే మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్ళారు. తీసుకునే చర్యలు ఏమీ ఉండవు. క్లారిటీ ఇస్తున్నాం ఇది అని చెప్పని, బట్ చేసింది తప్పే కదా, చర్యలు ఎందుకు తీసుకోరు? ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామ్యం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా ప్రజాస్వామ్యమే. కానీ ఇలా నిజాలు వక్రీకరించేసి ఫేక్ ప్రచారం చేయడం అనేది క్రిమినల్ మైండెడ్ థింగ్. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు ఎందుకు తిరస్కరించారో వైసీపీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదొదిలేసి లోకేష్కి వస్తున్న గుర్తింపు మీద ఈ ఫేక్ జీవోలతోటి మేము మా నెరేటివ్ మేము సృష్టిస్తాం, ఇది చేస్తామంటే నమ్ముతారనుకుంటున్నారా ప్రజలు? పాలనతో పోటీ పడలేక ప్రచారంతో పోటీ పడడం మొదలు పెడితే అది మీ బలానికి నిదర్శనం, ప్రత్యర్థి బలానికి. అంటే వైసీపీకి ప్రత్యర్థి ఎవరు? కూటమే కదా. కూటమి బలానికి నిదర్శనం అని చెప్పి వీళ్ళే ప్రూవ్ చేస్తున్నారు తప్పుడు జీవోలు ఇవన్నీ పెట్టి. అంటే మేము ఇంత బలహీనులో, మాకు ఇది తప్ప ఇంకేది రాదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పుకుంటున్నారు. అందుకు కాదా 11 వచ్చింది. వై నాట్ 175 అన్నారు. ఎగిరెగిరి పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. అయినా వినం. అయినా సరే ఇక్కడ లొకేషన్ టార్గెట్ చేయడమే. డిఎస్సిలో అక్రమాలు జరగలేదని కోర్టు సైతం చెప్పినా సరే లేదు మేము అన్నాం కాబట్టి అక్రమాలు జరిగిపోయి లోకేష్ రాజీనామా చేసేయాలి. ఏంటిది? సో ఇలాంటి ఫేక్ పనులు మానేసి పనికొచ్చే పనులు చేస్తే బాగుంటుందనేది ప్రజలు ఇస్తున్నటువంటి సలహా. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.